మేము కూటికి కూటికి ఎగబడ్డట్టు కర్రలెత్తు కొడతారు. చూడటానికి ఇంటానికేగా మేము ఆశపడింది. ఆ మాత్రం కూడా ఈ పేదోడు నోసుకోకపోతే ఇంకా ఇది మనుషులే ఎట్టా ఇది. నక్కల పెళ్లికి కుక్కల్లా ఎగబడి రావటం మన తప్పు, కానీ అవి మన మీద పడి కరవటం ఆటి తప్పు కాదయ్యా. కానీ మన పెద్దన్న నుదిటిన రక్తం కారుతున్నా అలా లెక్క చేయకుండా రావటం ఎలాంటి సంస్కారం అనిపించుకుంటుంది నాన్నగారు? మనం ఏమైనా వాళ్ళని రమ్మని ఆహ్వానించామా? అయినా కళను ఔపోసన పట్టాలన్నా ఆస్వాదించాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి. అయితే మనది మానవత్వం మరిచిపోయిన కర్మల జన్మల కళన్నమాట. కాదురా, దైవం మనకు ప్రసాదించిన వరం. చదువులన్నీ పూర్తయినా మనమంటే ఏమిటో నీకింకా పూర్తిగా అర్థం కాలేదన్నమాట. అవును నాన్నగారు, అర్థం కాలేదు. నిజమైన చదువు అసలునే చదువుకోలేదేమోననిపిస్తుంది. అసలు మనం మనుష్యులం కాదేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది. అందుకే ఇక నుంచైనా మనిషిగా ప్రపంచాన్ని చదువుకోవాలనుకుంటున్నాను. నువ్వు ప్రపంచాన్ని గురించి చదువుకోవాల్సిందేమీ లేదు. మనమే ప్రపంచానికి చదువులన్నీ చెప్పేవాళ్ళు. సంగీత సాహిత్యాల కోసం పుట్టినవాళ్ళు. భావం, రాగం, తాళం పుట్టించిన వాళ్ళు. మన ఇంటి తలుపులు తాకితే సంస్కృతాన్ని బోధిస్తాయి. మన ఇంటి గోడలు మీటితే సంగీతమే వినిపిస్తుంది. మన అడుగు జాడలు అచ్చువేయిస్తే అవి క్రింది తరగతుల వాళ్లకు పాఠ్య గ్రంథాలేవుతాయి తెలుసా. అందుచేత మనమే. కళ మనదే. కళ కోసమే అని చాటి చెప్పే అర్హత మనదే. దాని గురించి కనీసం మాట్లాడే హక్కు కూడా అందరికీ లేదు. అలాంటి మనం మన చెప్పులు కుట్టేవాడిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పరమ పవిత్రమైన అత్యున్నతమైన ఈ జన్మకు అర్థం పరమార్థం ఏముంటుందో. అజ్ఞానులకు అవివేకులకు అందరంతా ఎత్తున ఉన్న జాతిరా మనది. ఆ విషయం మర్చిపో. అవసరం వచ్చినప్పుడు అడుక్కు తినడానికి వెనుకాడిన జాతి కూడా మనదేనన్న విషయం మర్చిపోలేదు నాన్నగారు. సూత్రాలు ఎత్తావా లేదా? సెట్ అంత మొగుడు నేను ఉండగా బొట్టంత మంగళసూత్రాలు ఎందుకే? నేను ఇయ్యను మామ. కొట్టినా సరే, సంద్రా సరే, నేను ఇయ్యను. వచ్చినా సరే వచ్చినా ఇంటిలో 14 రోజులు స్నానాలు నిలబెట్టుకోవచ్చు. తాగుడుకు తగిలేస్తానంటావు. ఉన్నది చక్కెరంత బంగారం. బంగారం లాంటి నా నచ్చినికి మళ్ళీ బంగారం ఎందుకే? పసుపు కోము కట్టుకోయా, అద్భుతాలు పెరిగిపోతే. నా మాటలు మామ. నువ్వు ఎలాగెందుకు ఇస్తావా? లక్ష్మి, పిల్లడికి పాలు ఇస్తున్నాను మామ. మొగుడు వచ్చాక పిల్లలు నోకేసి రావాలని తెలియదేట. సిగ్గులేరమో అండ. తాగొస్తున్నాడికి సిగ్గుండాలి కానీ నేనేం తప్పు చేసాను సిగ్గుపడ్డానికి? మొగుడు వచ్చాక ఎదురొచ్చి కాళ్ళకి నీళ్ళిచ్చి కూడెట్టాలని తెలియదేట. కూడెట్టడానికి బియ్యం లేవని పొద్దుగా చెప్పానుగా. లేకపోతే అప్పు తెచ్చి పెట్టొచ్చుగా. అప్పులు పెరిగిపోయి మాక మీద పోతున్నారు మగడా. ఆటకి మాటకి ఎతిరికిచ్చేస్తున్నావు. అది పతివత లక్షణం కాదా? డబ్బులు ఎక్క తెట్టి కూడండుతాను. డబ్బులా? అందుకొచ్చినాడు మగాడు అనిపించుకోడు, పెళ్ళాన్ని కొట్టినాడు మోగుడు అనిపించుకోడు.
రక్తం బాగపోయిందా? అవునమ్మా, నా రక్తం తీసైనా నా మామను బ్రతికించండి. అవును, నీకు అక్కడ దెబ్బలా తగిలింది? నాదే ఉందిలేండి, కింద జారి పడ్డాను. అంతా ఒట్టిదేనమ్మా, దాని మామ బాగా తాగొచ్చి తన్నాడు. తెలుసు. చూడు లక్ష్మి, నీ మామ బ్రతికి బట్ట కట్టాలంటే, తాగకుండా ఉండాలంటే మందివ్వాల్సింది నీ మామకు కాదు, మరి నీకు. రా లోపలికి రా, మందిస్తాను. అమ్మగారు, కాయగూరలండి. 2 పొట్లకాయలు, 1 కిలో బీరకాయలు అక్కడ పెట్టి వెళ్ళవే. అలాగే నమ్మగారు. ఏమిటే ఆ వయ్యారాలు? ఈ మధ్య పెజల్లాట్యం నేర్చుకుంటున్నాను అయ్యగారు. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఆగు. పసుపు నీళ్లు చల్లి లోనికి తీసుకువెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పాలి? మర్చిపోయానండి. అదేమిటి నాన్నగారు, వాటిని కడిగే కదా వండుకుంటాం. కడగటం శుభ్రత కోసం, పసుపు నీళ్లు చల్లటం అంటుపోవటం కోసం. అర్థమైందా? వాళ్ళు తాకిన కాయగూరలు తీసుకోవటానికి పసుపు నీళ్లు చల్లుతాం, మరి వాళ్లను తాకిన గాలిని పీల్చుకోవటానికి ఏ పసుపు నీళ్లు చల్లుతాం నాన్నగారు? గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనేవి పంచభూతాలు, వాటికంటూ లేదు. ఎందుకని? వాటిని వేరు చేయడం మనకు చేతగాదు గనుకనా? అవి లేకపోతే మనం బ్రతకలేము గనుక. సూర్యం లేకపోతే ఏమిటి నాన్నగారు? విత్తనం వేసేది వాళ్ళు, నెత్తురు చెమటగా చేసి నీరు పోసి నారు పెంచేది వాళ్ళు, మొక్క మొలిచే దగ్గర నుంచి కాయ కాచేదాకా సాకేది వాళ్ళు. అప్పుడు లేని అంటూ ఇప్పుడు ఎలా వస్తుందండి? చూడు, మనుష్యులలో బ్రహ్మ సమానులని, కర్మహీనులని 2 తెగలున్నాయి. మనం బ్రహ్మపుత్రులం, వాళ్ళు కర్మపుత్రులు. మనం శాసించేవాళ్ళం, వాళ్ళు శ్రమించేవాళ్ళం అని ఎవరు చెప్పారు? వేదాలు చెప్తున్నాయి. వాళ్ళు మన పాదాలు తాకటానికి కూడా పనికిరాని వాళ్ళు అని. కానీ వాళ్ల చేతే కాళ్ళు పిసికించుకుంటాం, ఒళ్ళు పట్టించుకుంటాం. నేను మ్రోగించే ఈ మృదంగం కానీ, మనం ఉపయోగించే ఈ సంగీత సాధనాలన్నింటినీ కూడా వీళ్ళలాంటి వాళ్లే తయారు చేశారన్న విషయం మర్చిపోతుంటాం. చివరకు మన పాదాలకు నొప్పి తగలకుండా వేసుకునే చెప్పులు కూడా వీళ్లే తయారు చేశారన్న విషయం మనకు గుర్తుండి చావదు పాపం. సూర్యం, సూర్యుడికి ఏ అంటూ ఉండదు కదండి, అంచేత మీరు బాధపడకండి. వాడికి ఆ పేరు పెట్టిందే మీరు. సంతోషించానులే, నువ్వు లోపల పద. ప్రభుత్వం సారా దుకాణం పెట్టించాక తాగటం తప్పని ఎవడో చెప్పింది? డాక్టర్ అట, డాక్టర్. అసలు డాక్టర్ ఎంతమంది తాగటం లేదు, అసలు తాగనోళ్ళు ఎవరు అని. రాజకీయ పోళ్ళు తాగుతున్నారు, సినిమా వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు బలిసిన వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తాగుతున్నారండి. తాగితే పట్టుకునే పోలీసు వాళ్ళు తాగుతున్నారు, తాగొద్దని చెప్పి జులుమాన వేసే జడ్జీలు తాగుతున్నారండి. మీకు రహస్యం చెప్పనా? ఈ మధ్య ఫ్యామిలీ ఆడంగులు కూడా తాగేస్తున్నారండి. రామారా, నీకోసే ఎదురు చూస్తున్నా. ఇద్దరం కలిసే తాగుదాంరా. లక్ష్మీ ఇష్టవాడికి కలిసే తాగుతారటగా. ఇక మీదట నువ్వు బయటికి వెళ్ళి తాగడం ఎందుకు? సరదాగా ఇక్కడే కలిసి తాగుదాంరా. ఏరా, నా మీదే చేయెత్తుతున్నావు? నువ్వు తాగటానికి వీల్లేదా? అది చెప్పడానికి నువ్వెవడరా? నీ మొగుళ్ళే. పెళ్ళానిగా నేను చెప్పిన మాట విన్నావట్రా? ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినడానికి? నువ్వు ఆడదాని దానికిలా. ఆహా, ఆడదానికి ఒక నేము, మగోడికి ఒక నేమునా? ఎల్లెలివా? అది ఇసమే. ఆడదాని గుండెకా ఇసాను తట్టుకోలేదా? ఏదో మగడా, నువ్వు వచ్చి ఎంతసేపు అయిందిరా? చాలాసేపు అయిందా? కాళ్ళకి నీళ్ళెట్టి కూడెట్టావట్రా? ఇంతకాలం నీకు నేను సేవ చేశా, ఇక మీదట నువ్వు నాకు సేవ చూడు, చెప్పు
నొప్పైనా ఏడు ఏడ్చైనా చెప్పు. అలాగేనండి అమ్మగారు. నా మీద పోటీకి నా పిల్లలు సారా తాగి పడిపోయిందండి అమ్మగారండి. సారానే కదా విషం తాగినట్టు బాధపడతావు ఎందుకు? అదేటమ్మగారా అంత తేలిగ్గా తీసి పడేస్తారా? అయినా ఈ మధ్య ఫ్యామిలీ ఆడవాళ్ళు కూడా తాగుతున్నారులే. కానీ నా పిల్లలు తాగడానికి ఇల్లేదు డాక్టర్ అమ్మగారా. తాగుబోతాడు పెళ్ళని తాగుబోతైతే తప్పే ఉందయ్యా. డాక్టర్ అమ్మగారా అంత మాట అనకండి. నేను తాగుతాను, తందనాలు ఆడతాను, తాడి చెట్టు ఎక్కుతానండి. కానీ నా పిల్ల నేను ఒప్పుకోనండి. శభాష్, నువ్వయ్యే అసలు శిశులైన భారతీయుడివి. నీ కోసం ఆవిడ అన్ని చెయ్యాలి, ఆవిడ కోసం నువ్వేమీ చేయవు. ఇదేమైనా బాగుందా? మీరు ఏం చేయమంటారో చెప్పండి. నా పిల్లల కోసం మీరు ఏం చేయమంటారో చెప్తాను డాక్టర్ అమ్మగారా. తాగుబోతు మాటలు ఎవరు నమ్ముతాడులేవయ్యా? ప్రమాణకం చేసి చెప్తున్నాను డాక్టర్ అమ్మగారా. నా బిడ్డల మీద ప్రమాణకం అండి, ఇంకెప్పుడు తాగలమ్మగారా. డాక్టర్ అమ్మగారండి నా పిల్లని బాగు చేయండి. మావా నన్ను క్షమించు. అవును నారాయణ, నీలో ఈ మార్పు తేవాలని లక్ష్మి చేత ఈ నాటకం ఆడించాను. ఆమె నిజంగా తాగలేదు. డాక్టర్ అమ్మగారు ఈసారి తాగితే మీరు చెప్పు కొట్టండి. నేను మీకు చాలా రుణపడిపోయాను డాక్టర్ అమ్మగారా. అది నా వృత్తి ధర్మం.